హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర పెసరపప్పు రెస్టారెంట్ స్టైల్లో ఎలా వండుకోవాలో చూద్దాం. తోటకూర మనల్ని ఆరోగ్యంగా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఇక తోటకూరని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు తగ్గుతాయి. ఒక కట్ట తోటకూర ఆకుల్ని కోసి రెడీ చేసుకున్నాం. పెసరపప్పు 200 గ్రాములని హాఫ్ బాయిల్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూను పొట్టు మినపప్పుని వేసుకోవాలి. ముందుగా రేకలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్రను వేసుకోవాలి. కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిదండి. తురిమిన ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే తోటకూర ఆకుల్ని బాగా లేతగానే తీసుకోవాలండి. బాగా లేతగానే అయితే ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. నేను చూసారా చాలా లేత ఆకులు తీసుకున్నాను. ఇవి ఆకులు కూడా వేసేసుకోవాలి. తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలకి దృఢంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తోటకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల కొంతమేర ఇబ్బంది నుండి ఉపశమనం పొందుతారు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్గా తోటకూర తీసుకుంటారండి. ఇందులో పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికి తోడు కొవ్వుని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా బాగా మగ్గిందండి. ఇప్పుడు బాగా అటు ఇటు కలుపుకొని ఈ కొద్దిగా ఇంకా నీరు ఉంది కదా, ఆ నీరు కూడా లేకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను అలా కలుపుతూ ఉంటాను. మీరు ఈలోగా ఒక లైక్ కొట్టండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వంటకాలు వండి పెడితే పిల్లలకి చాలా మంచిది. ఇంకా నీరు ఉందండి, కాస్త మూత పెట్టేసుకొని మళ్ళీ తర్వాత 5 నిమిషాల వరకు చూద్దాం. ఓకే, చూసారు కదా బాగా దగ్గరికి అయిపోయింది. నార్మల్గా తోటకూర ఫ్రై అనుకోండి ఇలా దించేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం పెసరపప్పుతో కదా చేస్తున్నాం. ఇప్పుడు అటు ఇటు ఉడికిన పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు ముద్దని ఇందులో వేసుకోవాలి. చూడటానికే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఆల్రెడీ మనం ఎండు మిరపకాయలు వేసామండి. అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ తోటకూర మన కళ్ళకి చాలా మంచిదండి. అలాగే ఎదుగుతున్న పిల్లలకు కూడా మంచి బలమైన ఆహారం ఇది. గుండె బలహీనంగా ఉన్నవారు కూడా, నరాలు బలహీనంగా ఉన్నవారు తోటకూర ఔషధంలో పనిచేస్తుంది. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కాస్త ఇంకా నీరు కనిపిస్తుంది. మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా స్పైసీగా, క్రిస్పీగా, ఎమ్మీగా ఉంటుందండి ఈ కూర. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారండి. తోటకూర నాకు ఇష్టం ఉండదు అన్నవాళ్ళు కూడా ఈ కూర లొట్టలు వేసుకుంటూ తింటారు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి కూరలు మీకు ఇంకా ముందు ముందు చాలా వస్తాయండి. అందుకని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.